హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివి ఛానల్. ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్ని సన్నగా కట్ చేసినవి వేసుకోవాలి. ఇలా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మనకు పేస్ట్ ఇలా రెడీ అవుతుంది. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. చేప ముక్కల్ని తీసుకొని అందులోకి కొంచెం పసుపు, కారము, సాల్ట్ వేసుకోవాలి. వీటిని మొత్తం చేపలకు పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత గ్యాస్ పైన బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఒకసారి మూత పెట్టి 2 మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు మంచి కలర్ వచ్చేస్తుంది ఆనియన్. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వీటిని. ఇలా వేయించిన తర్వాత ఒక 2 మినిట్స్ అలానే వదిలేసేయాలి సిమ్లో పెట్టి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వీటిని కూడా బాగా కలుపుకోవాలి ఆనియన్స్లో. ఇలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఆనియన్ని. తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నా. చింతపండు రసంలో కావాల్సినన్ని వాటర్ కూడా వేసేసాను. పులుసుకు తగ్గట్టు వేసేసి ఇప్పుడు ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు పులుసు కొంచెం చిక్కగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. చేప ముక్కలను బాండి మొత్తం పరుచుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చేప ముక్కలు పులుసులో మునిగేటట్టుగా సెట్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి మెల్లగా. చేప ముక్కల్ని విరగకుండా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మనకు పులుసు చిక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 1/2 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం కలుపుకోవాలి ఒక్కసారి. ఇలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది. మనకు చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మెల్లగా ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని గ్యాస్ బంద్ చేస్తే మనకు చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది చేపల పులుసు. ముక్క ఏం విరగకుండా చాలా బాగుంటుంది. పులుసు కూడా చిక్కగా వచ్చేస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.